హాయ్ హలో అందరికీ నమస్కారం. మన యూట్యూబ్ ఛానల్ మనం మనీ సెక్యూరిటీ ఛానల్కి మీకు స్వాగతం. మనం ఈరోజు జూలై 4, 2025 నాటి భారత స్టాక్ మార్కెట్ న్యూస్ మరియు అప్డేట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోలో సెన్సెక్స్ మరియు నిఫ్టీ పనితీరు, కీలకమైన స్టాక్స్, గ్లోబల్ మార్కెట్ ప్రభావం మరియు ముఖ్యంగా యుఎస్ఏ ఇండిపెండెన్స్ డే సెలవు వల్ల భారత్ మార్కెట్పై జరిగే ప్రభావాలను చర్చిస్తాం. కాబట్టి సిద్ధంగా ఉన్నారా? అయితే ప్రారంభిద్దాం. ఈరోజు జూలై 4, 2025 శుక్రవారం నాడు భారత స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. కానీ రోజంతా వచ్చిన వివిధ సంకేతాల వల్ల చిన్న ఒడిదుడుకుల్లో ముగియడం అయితే జరిగింది. ఈరోజు మనం భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్ BSE సెన్సెక్స్ను చూసినట్లయితే నిన్నటి క్లోజ్తో 83,239, అదేవిధంగా ఈరోజు 83,306 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. ఇది ఓవరాల్గా మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఒకానొక స్టేజ్లో 83,477 వరకు వెళ్ళడం అయితే జరిగింది. మరియు మనకి ఒకానొక స్టేజ్లో 83,015 పాయింట్స్ వరకు రావడం అయితే జరిగింది. ఓవరాల్గా 193 పాయింట్స్ గెయిన్ అయి నిన్నటి క్లోజ్తో 83,432 పాయింట్స్ దగ్గర క్లోజ్ కావడం అయితే జరిగింది. మనకి ఇది ఒక చిన్న కదలికగా చెప్పవచ్చు. సెన్సెక్స్లో మంచి పరిణామం, ఓవరాల్గా పాజిటివ్లో మార్కెట్ అయితే క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే BSE సెన్సెక్స్ 30 స్క్రిప్ట్లలో మనకి 20 స్క్రిప్ట్స్ అనేవి గ్రీన్లో క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా 10 స్క్రిప్ట్స్ అనేటువంటివి రెడ్లో క్లోజ్ కావడం జరిగింది. మనం చూసినట్లయితే గ్రీన్లో క్లోజ్ అయిన స్టాక్స్ బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫీ, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ICICI బ్యాంక్, HCL టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్సర్వ్, TCS, SBIN, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, BEL, L&T, NTPC, ఎటర్నల్, టైటాన్, HDFC బ్యాంక్, పవర్ గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్. ఈ విధంగా గ్రీన్లో క్లోజ్ అయిన స్టాక్స్ అయితే ఉన్నాయి. మనకి రెడ్లో క్లోజ్ అయిన స్టాక్స్ గురించి చూసినట్లయితే సన్ ఫార్మా, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ITC, M&M, అదానీ పోర్ట్స్, మారుతి, టెక్ మహీంద్రా, టాటా స్టీల్స్, ట్రెంట్ ఈ విధంగా ఉండడం అయితే జరిగింది. NSE నిఫ్టీ గురించి మాట్లాడినైతే నిఫ్టీ 50 అనేటువంటిది ఈరోజు మనకి 25,428 దగ్గర ఓపెన్ కావడం జరిగింది. ఒకానొక స్టేజ్లో 25,470 వరకు కూడా హైలో వెళ్ళడం జరిగింది. మనం లో చూసుకున్నట్లయితే ఈరోజు 25,331 దగ్గర లోలో రావడం జరిగింది. ఓవరాల్గా 55 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,461 వద్ద క్లోజ్ కావడం అయితే జరిగింది. మనం నిఫ్టీ 50లో ఉన్నటువంటి స్టాక్స్ చూసుకున్నట్లయితే 31 స్టాక్స్ గ్రీన్లో క్లోజ్ కావడం జరిగింది. 19 స్టాక్స్ రెడ్లో క్లోజ్ కావడం జరిగింది. మనం నిఫ్టీ 50 యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్లయితే 1 వీక్ పర్ఫార్మెన్స్ వచ్చేసి -0.69గా ఉంది. 1 మంత్ పర్ఫార్మెన్స్ వచ్చేసి 3.42గా ఉంది. 3 మంత్స్ పర్ఫార్మెన్స్ వచ్చేసి 11%గా ఉంది. అదేవిధంగా 6 మంత్స్ పర్ఫార్మెన్స్ వచ్చేసి 6%గా ఉంది. ఇయర్ టు డేట్, ఈ ఇయర్ మనకి ఇయర్ టు డేట్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే 7%గా ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు నుంచి లాస్ట్ ఇయర్ జూన్ వరకు చూసుకుంటే ఇయర్లీ గ్రోత్ అనేటువంటిది 4%గా ఉన్నది. 3 ఇయర్స్ గ్రోత్ చూసుకుంటే 60%గా ఉన్నది. 5 ఇయర్స్ గ్రోత్ చూసుకుంటే 140%గా ఉన్నది. సో మీరు ఇక్కడ గమనించవలసింది, ఎప్పుడైతే మీరు లాంగ్ టర్మ్లో ఓవర్ 5 ఇయర్స్ ప్లస్ 10 ఇయర్స్ ప్లస్గా ఇన్వెస్ట్ చేస్తారో, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని హోల్డ్ చేయడం అయితే జరిగిందో మార్కెట్లో మీకు మంచి లాభాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మనం స్క్రీన్ మీద ఉన్న స్టాక్స్ చూడొచ్చు. NSE 50లో, నిఫ్టీ 50లో ఉన్నటువంటి 31 స్టాక్స్, అదేవిధంగా 19 స్టాక్స్, ఏ స్టాక్స్ గ్రీన్లో ముగిశాయి, ఏ స్టాక్స్ రెడ్లో ముగిశాయి అనేటువంటిది మనం స్క్రీన్ పైన ఉన్న ఇమేజ్లో అయితే చూడవచ్చు. నెక్స్ట్ టాపిక్, మనం నిఫ్టీ 50లో టాప్ 5 గెయినర్స్ ఈరోజు చూసుకున్నట్లయితే బజాజ్ ఫిన్సర్వ్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్,
అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ ఉండడం అయితే జరిగింది. మనకు ఇప్పుడు చూసుకున్నట్లయితే టాప్ 5లో 2 ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనం నిఫ్టీ 50లో టాప్ లూజర్స్ ఎవరని చూస్తే ట్రెంట్, టాటా స్టీల్, ఐసర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, మారుతి ఈ విధంగా లూజర్స్ ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం నిఫ్టీ 50లో మోస్ట్ యాక్టివ్ ట్రేడెడ్ వాల్యూమ్ స్టాక్స్ చూసుకున్నట్లయితే ట్రెంట్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్గా ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం నిఫ్టీ 50 మోస్ట్ యాక్టివ్ వాల్యూమ్ ట్రేడెడ్ స్టాక్స్ చూసుకున్నట్లయితే టాటా స్టీలు, బిఈఎల్, పవర్ గ్రిడ్, ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్గా ఉండడం అయితే జరిగింది. ఇక ఈరోజు మనం రూపీ యొక్క పర్ఫార్మెన్స్ చూసినట్లయితే నిన్నటి క్లోజింగ్తో పోల్చుకుంటే 13 పైసా అనేటువంటిది గెయిన్ అయ్యి యూఎస్డి వర్సెస్ ఐఎన్ఆర్ అనేటువంటిది 85 రూపీస్ 38 పైసా దగ్గర క్లోజ్ కావడం జరిగింది. మనకి ఏఎన్ వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే 59 రూపీస్ 18 పైసా దగ్గర క్లోజ్ కావడం జరిగింది. అదేవిధంగా జీబీ వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే 116 రూపీస్ 77 పైసా దగ్గర క్లోజ్ కావడం జరిగింది. యూరో వర్సెస్ ఐఎన్ఆర్ చూసినట్లయితే 100 రూపీస్ 59 పైసా దగ్గర క్లోజ్ కావడం జరిగింది. 13 పైసా గెయిన్ వర్సెస్ యూఎస్డి అనేటువంటిది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఈ రోజు మార్కెట్స్ ఫ్లాట్గా ట్రేడ్ కావడానికి కారణాలు ఒకటి చూసుకున్నట్లయితే యుఎస్ మార్కెట్లు ఇండిపెండెన్స్ డే సెలవు కారణంగా మూసివేయడం వల్ల కూడా గ్లోబల్ క్యూస్లో పరిమితంగా ఉన్నాయి. రెండవది సెబీ యొక్క జానెస్ స్ట్రీట్ బ్యాన్ వంటి రెగ్యులేటరీ యాక్షన్స్ వల్ల కూడా ఇన్వెస్టర్లు అయినటువంటి వారు జాగ్రత్తగా ఉన్నారు. ఈరోజు ఓవరాల్గా మనం చూసినట్లయితే ఐటీ, ఫార్మా మరియు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ గెయినర్గా నిలిచాయి. అయితే బ్యాంకింగ్ సెక్టర్లో స్వల్ప ఒత్తిడికి ఎదుర్కోవడం అయితే జరిగింది. ఈరోజు మన మార్కెట్లో ఉన్నటువంటి కీలక స్టాక్స్ మరియు సెక్టర్ల గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు కొన్ని స్టాక్స్ మరియు సెక్టర్ల మార్కెట్ దృష్టిని ఆకర్షించాయి. వాటిలో మనం ముందుగా చెప్పుకోవాల్సింది బజాజ్ ఫైనాన్స్ గురించి. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ షేర్లు 3.68% అనేటువంటిది గెయిన్ అయ్యి 52 వీక్స్లో హైక్ చేరడం జరిగిందనమాట. దీనికి కారణం Q1లో ఫైనాన్షియల్ ఇయర్ 26లో ఓవరాల్గా 13.49 మిలియన్ కొత్త లోన్ల బుక్ చేయడం జరిగింది. దీని ద్వారా 23% గ్రోత్ని అయితే రికార్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా డిపాజిట్ బుక్ అనేటువంటిది 15% గెయిన్ అయ్యి 72,100 crore నమోదు కావడం జరిగింది. ఈ న్యూస్తో బజాజ్ ఫైనాన్స్ యొక్క షేర్ యొక్క ప్రైస్ అనేటువంటిది 3.68% అయితే అప్ కావడం జరిగింది. నెక్స్ట్ మనం ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే జూన్లో 10,852 మిలియన్ యూనిట్ల ట్రేడ్ వాల్యూమ్తో 6.5గా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ నమోదు చేయడం జరిగింది. రెన్యూవబుల్ ఎనర్జీ సర్టిఫికేషన్ వాల్యూమ్లో 636% రికార్డ్ చేయడం జరిగింది. ఇది స్టాక్స్ను ఫోకస్లో ఉంచేలా చేసింది. నెక్స్ట్ మనం పారాస్ డిఫెన్స్ గురించి మాట్లాడితే ఫ్రాన్స్తో ఎక్స్పోర్ట్ డీల్ కారణంగా ఈ స్టాక్ అనేటువంటిది ఈరోజు దాదాపుగా 9-10% అనేది అప్ కావడం జరిగింది. అదేవిధంగా డిఫెన్స్ సెక్టర్లో ర్యాలీకి ఈ స్టాక్ ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఇక విప్రో స్టాక్స్ అదేవిధంగా ఇన్ఫోసిస్ స్టాక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే యుఎస్ఏ జాబ్స్ డేటా బలంగా ఉండడం వల్ల ఐటీ సెక్టార్లో ఈ స్టాక్స్పై ఆశావాదం ఉంది. అదేవిధంగా ఓఎన్జీసీ గురించి మాట్లాడుకుంటే మిత్సుబిషి ఓఎస్కే లైసెన్స్తో 2 వెరీ లార్జ్ ఈథేన్ క్యారియర్స్ నిర్మాణం మరియు ఆపరేషన్స్ కోసం ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. ఈ స్టాక్పై సానుకూల ప్రభావం అయితే రానున్న రోజుల్లో ఈ యొక్క డీల్ అయితే చూపడం అయితే జరగవచ్చు. అదేవిధంగా రిలయన్స్ రిటైల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే యూకోలోని ఫేజ్ జిమ్లో స్ట్రాటజిక్ మైనారిటీ ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇది ఎఫ్ఎంసీజీ సెక్టార్పై దీర్ఘకాలిక ఆశావాదాన్ని అయితే కలిగించవచ్చు. అయితే కొన్ని స్టాక్స్ను ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఉదాహరణకు ట్రెంట్ అనేటువంటిది ఈరోజు 7% వరకు డిక్లైన్ కావడం జరిగింది. ఇది మార్కెట్లో అత్యంత చర్చనీయాంశంగా నిలిచింది. మీరు
ఈ స్టాక్స్లో ఏదైనా ట్రేడ్ చేస్తున్నారా? ఈ అప్డేట్ ఆధారంగా మీ స్ట్రాటజీని అయితే మీరు రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కామెంట్లో మీ యొక్క స్ట్రాటజీని అయితే షేర్ చేయవచ్చు. అదేవిధంగా గ్లోబల్ మార్కెట్ ప్రభావం మన ఇండియన్ మార్కెట్ పైన ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడబోతున్నాం. ఈరోజు యుఎస్ఏ స్టాక్ మార్కెట్లు ఇండిపెండెన్స్ డే సెలవు కారణంగా మూసివేయబడ్డాయి. ఇది భారత మార్కెట్పై స్వల్ప ప్రభావం అయితే చూపే అవకాశం అయితే ఉంది. జూలై 3న S&P 500 అనేటువంటిది 0.83 మరియు నాస్డాక్ అనేటువంటిది 1.02 అనేటువంటిది అప్ కావడం జరిగింది. దీంతో బలమైన జాబ్స్ రిపోర్ట్ కారణంగా ఈ అప్ అయితే రావడం జరిగింది. ఇదే విధంగా ఆల్ టైమ్ హైకి చేరుకోవడం S&P 500 అదేవిధంగా నాస్డాక్ ఇండెక్స్లు నిన్న జరిగిందనమాట. ఇది ఒక మంచి ఆశావాదకరమైనటువంటి మనకి సూచనగా చెప్పుకోవచ్చు. ఈ ఆశావాదం భారత ఐటీ స్టాక్లపై సానుకూల ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకంగా మనకి విప్రో మరియు ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్పై ఎక్కువ ప్రభావం అయితే పడవచ్చు. అయితే గ్లోబల్ మార్కెట్లో మిశ్రమ సంకేతాలు కనిపించాయి. ఆసియా మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అయ్యాయి. అదేవిధంగా యుఎస్ టారిఫ్ డెడ్లైన్ గురించి ఆందోళనలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేసేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. కాబట్టి యుఎస్ టారిఫ్ డెడ్లైన్ గురించి అయితే ఒక ఫోకస్ అయితే మనం పెట్టాలి. ఈ గ్లోబల్ క్యూస్ మన మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపుతాయని మీరు భావిస్తున్నారు అనేటువంటి దాన్ని మీరు కామెంట్స్లో చెప్పవచ్చు. ఇక మనం నెక్స్ట్ సెగ్మెంట్ ఐపీఓస్లో కొనసాగినట్లయితే ఈరోజు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఐపీఓ గురించి చూసినట్లయితే క్రిజాక్ ఐపీఓ అనేటువంటిది ఈరోజుతో ముగియడం జరిగింది. అదేవిధంగా ఈ ఐపీఓ అనేటువంటిది 26 టైమ్స్ అనేటువంటిది సబ్స్క్రైబ్ అయ్యింది. ఇందులో చూసినట్లయితే మనకి ఎన్ఐఐస్ 58 టైమ్స్ సబ్స్క్రైబ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్యూఐబీలు 34 టైమ్స్ సబ్స్క్రైబ్ చేయడం జరిగింది. అదేవిధంగా రిటైల్ ఇన్వెస్టర్లు 7 టైమ్స్ సబ్స్క్రైబ్ చేయడం అయితే జరిగింది ఈ ఐపీఓని. ఈ ఐపీఓ మనకి చూసినట్లయితే జూలై 9న బిఎస్సి మరియు ఎన్ఎస్సిలో లిస్ట్ కావడం అయితే జరుగుతుంది. ఈ ఐపీఓ లేదా కంపెనీ అప్డేట్స్ గురించి మీరు ఏదైనా ఫాలో అవుతున్నారా? మీ అభిప్రాయాలను అయితే కామెంట్లో షేర్ చేయవచ్చు. ఇక మనం నెక్స్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీలు చూసుకున్నట్లయితే ఇంట్రాడే వారి కోసం అయితే ఇంట్రాడే అనేటువంటిది ఎప్పటికీ మనం రికమెండ్ చేయము. సో ఇంట్రాడే చేసేవారు ఎవరైనా కానీ స్టాప్ లాస్ అయితే పెట్టుకొని ఇంట్రాడే చేయాలి. అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనేటువంటిది మా కోరిక. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికి కూడా 10+ ఇయర్స్ ఉండేటట్లు చూసుకోండి. దానికి తోడు 10+ ఇయర్స్ దాటిన తర్వాత కాంపౌండింగ్ కూడా మీకు యాడ్ అవుతుంది. సో లాభాలు అనేటువంటివి అక్కడ నుంచి మంచిగా ఉంటాయి. సో మీరు ఇంట్రాడే ట్రేడరా లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టరా? ఏదైతే ఆ కామెంట్ బాక్స్లో అది చెప్పండి. ఇంట్రాడే ట్రేడర్ అని లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని. ఇక రెగ్యులేటరీ మరియు మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ఫైనాన్షియల్ రిలేటెడ్ థింగ్స్ చూసుకున్నట్లయితే సెబీ యొక్క జేఎన్ఏ స్ట్రీట్ బ్యాన్ ఈరోజు మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావితం అయితే చూపింది. ఈ యుఎస్ ట్రేడింగ్ ఫర్మ్ను ఇండెక్స్ మ్యానిపులేషన్ ఆరోపణలతో భారత సెక్యూరిటీస్ మార్కెట్ నుండి నిషేధించారు. ఈ చర్య ఇన్వెస్టర్లలో జాగ్రత్తను పెంచింది మరియు కొందరు ఇది షార్ట్ టర్మ్ వాలటిలిటీని పెంచుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో గుజరాత్ స్టేట్లో మనకి 1 crore ప్లస్ రిజిస్టర్ ఇన్వెస్టర్లుగా దాటడం జరిగింది. అంటే మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్ల సంఖ్య గుజరాత్ స్టేట్లో 1 కోటి ప్లస్ చేరిందనమాట. దీని ద్వారా ఈ గుజరాత్ అనేటువంటిది 3వ స్థానంలో నిలవడం అయితే జరిగింది. ముందుగా మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది. థర్డ్ ప్లేస్లో గుజరాత్ అయితే ఉంది. ఇది భారత స్టాక్ మార్కెట్లో పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తిని అయితే చూపిస్తుంది. ఇక మనం చివరగా వచ్చేసాం ఈ వీడియోలో. ఈరోజు మనం జూలై 4, 2025 నాటి భారతీయ స్టాక్ మార్కెట్ అప్డేట్లను కవర్ చేశాం. సెన్సెక్స్ మరియు నిఫ్టీ ఫ్లాట్గా ట్రేడ్ అయ్యాయి. మనకి బజాజ్ ఫైనాన్స్, ఐఈఎక్స్, పరాస్ డిఫెన్స్ వంటి స్టాక్స్ పనితీరును మంచిగా కనపరిచాయి. యుఎస్ఏ మార్కెట్ సెలవు ప్రభావం మరియు సెబీ రెగ్యులేషన్ గురించి చర్చించాము. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని సూచిస్తున్నాను. మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీ స్టాక్ మార్కెట్ అభిప్రాయాలను కామెంట్లో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు.
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, అదేవిధంగా రాబోయే వీడియోల కోసం నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం అయితే మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయండి. స్టే ఇన్వెస్టెడ్, స్టే సెక్యూర్, స్టే అవేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.